నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ దాడులు కలకలం సృష్టించాయి. నూతనంగా నిర్మించిన ఇంటి నిర్మాణ అసెస్మెంట్ ఇంటి నెంబర్ కేటాయించడం కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి బిల్ కలెక్టర్ షోయబ్లను లంచం డిమాండ్ చేశారని యాజమాని పేర్కొన్నట్టు డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఇంటి యజమాని నుంచి 6,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని పేర్కొన్నారు. విజయ్ కుమార్, నేను డిఎస్పీ ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో సంతోష్ ఆర్ఏ గారు అండ్ షోహెబ్ అహ్మద్ అని ప్రైవేట్ పర్సన్ అండి. ఈయన క్లెయిమ్ చేస్తున్నారు అవుట్సోర్సింగ్ అనేసి. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ కంప్లైంట్. ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నంబర్ ఇవ్వడానికి కోసం కంప్లైంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు. దానికి వీళ్ళు 6,000 రూపీస్ బ్రైబ్ అడిగారు, లంచము. అందుకోసము ఆ 6,000 దీని కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా ఈ మన అవుట్సోర్సింగ్ పర్సన్ షోహెబ్ అహ్మద్ 6,000 రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా చేశాము. దాని త్రూ ఈయనని ప్రోత్సహించిన సంతోష్ ఆర్ఏ గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్కి తరలిస్తారు. థ్యాంక్ యూ సార్. వీళ్ళు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయకపోవడం అనే సెక్షను, నిజాయితీ లేకుండా చేసినందుకు గాను, పైసలు లంచం తీసుకుంటున్నందుకు గాను సెక్షన్లో అరెస్ట్ చేసి వాళ్ళని రేపు ప్రొడ్యూస్ చేస్తాం. మన ఆదిలాబాద్ రేంజ్ ఆఫీస్ మంచిర్యాలలో కూడా షిఫ్ట్ చేయబడింది. 2 ఆఫీసులు రన్ అవుతున్నాయి. ఆదిలాబాద్లో ఒక ఆఫీసు, పాత ఆఫీస్ రన్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మంచిర్యాలలో కూడా ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశాము ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్. అండ్ ఇప్పుడు నేను కరీంనగర్ కూడా ఇన్ఛార్జ్ని, కరీంనగర్ డిఎస్పీ గారు రిటైర్ అయ్యారు. అందుకని మన ఏరియాలో నార్త్ జోన్లో, ఉత్తర తెలంగాణలో ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా లంచం తీసుకోవడం కానీ, లంచం డిమాండ్ కానీ, ప్రజల్ని ఏమైనా హెరాస్మెంట్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా సవినీయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.